Hello everyone, welcome to the next session of our Abhyasana program, a free daily mains answer writing series that we have started recently. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం సాధన అనే పేరుతో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని యూట్యూబ్లో స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ సిరీస్లో భాగంగా మనం 6 days a week ఎవ్రీ సింగిల్ డే ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని దాన్ని డీటెయిల్డ్గా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి, బాడీని ఎలా రాయాలి అండ్ ఏ విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి, ఇలాంటి చాలా ఇన్సైట్స్ని మనం మన క్లాసెస్లో చెప్పుకుంటున్నాం. అవునా కాదా? ఎవ్రీ మండే జిఎస్ పేపర్ 1 నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాం, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి ఒక క్వశ్చన్ అండ్ థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి ఒక క్వశ్చన్, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి ఒక క్వశ్చన్, సాటర్డే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ పిక్ చేసుకొని వాటిని ఎలా రాయాలి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఇలాంటి చాలా విషయాలు, చాలా మెలకువలు ఏవైతే ఉంటాయో మనం తెలుసుకుంటున్నాం. అండ్ ప్రతిరోజు ఆ రోజు డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్ వచ్చేసి మనం 9 గంటలకి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ, లేకపోతే మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో కానీ, లేకపోతే మన అదర్ సోషల్ మీడియా పేజెస్లో కానీ మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ ఆన్సర్ వచ్చేసి మనం ఎవ్రీడే 5 PM మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నాం. అవునా? సో దిస్ ఇస్ ఎ వెల్ డిజైన్డ్, సైంటిఫికల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఫర్ హెల్ప్ ఆల్ ద ఆస్పిరెంట్స్ టు సెయిల్ త్రూ ద మెయిన్స్ ఫేజ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఈజీలీ. సో మన అభ్యాసన ప్రోగ్రామ్ కానీ, లేకపోతే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్న అదర్ వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ఇకపై కూడా ముందుకు రాబోతున్నాం. సో ఈ రోజు ఫ్రైడే కదా, సో ఎస్ఏ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ అనేటటువంటిది మనం పిక్ చేసుకున్నాం. సో నేను లాస్ట్ వీక్ ఏదైతే చెప్పానో అదే మరొకసారి చెప్తున్నాను. ఎస్ఏ పేపర్ అనేటటువంటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీకు ఎస్ఏ పేపర్ 2 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 4 క్వశ్చన్స్ అనేటటువంటి ఉంటాయి. సెక్షన్ బిలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? 4 క్వశ్చన్స్ అనేటటువంటి ఉంటాయి. సో మొత్తం పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి సార్? 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సెక్షన్ ఏలో వచ్చినటువంటి 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సెక్షన్ బిలో ఇచ్చినటువంటి 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో మొత్తం ఎస్ఏ పేపర్ ఏదైతే ఉందో అది ఎన్ని మార్క్స్ ఉంటుంది? 250 మార్క్స్ ఉంటుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్కి ఎలికేట్ చేస్తారు? 125 మార్క్స్ ఎలికేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి 2 క్వశ్చన్స్ని రాయడానికి మీకు ఎంత సమయం ఎలికేట్ చేస్తారు అంటే 3 hours ఎలికేట్ చేస్తారు. సో ఒక క్వశ్చన్ రాయడానికి మీకు ఐడియల్లీ ఎంతసేపు ఉంటుంది? 1.5 hour, 1.5 hour మీకు ఉంటుంది. ఈ 1.5 hourలో ఒక 15 minutes బ్రెయిన్ స్టార్మింగ్ కానీ, లేకపోతే ఆ ఆన్సర్ ఎలా రాయాలి అని చెప్పి సినాప్సిస్ అనేటువంటి మీరు లాస్ట్ ప్లేస్లో రఫ్ వర్క్ చేసుకుంటారు కదా, వాటికి పడితే మిగిలిన 1 hour 15 minutes మీరు ఆన్సర్ రాయడానికి వెచ్చించాలన్నమాట, స్పెండ్ చేయాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ యువర్ ఎస్ఏ పేపర్ ప్యాటర్న్. మరి ఒక్కొక్క క్వశ్చన్ ఎన్ని వర్డ్స్లో రాయాలి సార్? 1000 to 1200 వర్డ్స్లో రాయాలి. 1200 వర్డ్స్ దాటకూడదా సార్ అంటే యూ కెన్ గో అప్ టు 1400 వర్డ్స్, బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీరు ఎంత బాగా ఆన్సర్ చేయగలమని మీకు నమ్మకం ఉంటుంది చూసారా, దాన్ని డిపెండ్ చేసుకుని మీరు మీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మీ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎలాబొరేటివ్గా రాయాలన్నమాట. ఓకేనా? రైట్. యూ కెన్ ఆల్వేస్ టేక్ ద లిబర్టీ టు ఎక్స్టెండ్ అప్ టు 1400 వర్డ్స్ ఫర్ యువర్ ఎస్ఏ పేపర్. ఓకే, మరి ఎస్ఏ పేపర్ని పాయింట్ వైజ్గా రాయాలా లేకపోతే పారాగ్రాఫ్స్గా రాయాలా? ఆల్వేస్ రిమెంబర్, ఓన్లీ పారాగ్రాఫ్స్లోనే రాయాలి. మనకు జిఎస్లో రాసినట్టు పాయింట్ వైజ్గా రాయకూడదు. మరి ఎన్ని పారాగ్రాఫ్స్లో మన ఆన్సర్ అనేటటువంటిది ఉండాలి సార్? 6 to 7 పారాగ్రాఫ్స్ ఉండాలి అంతే. ఓకేనా? సో 6 to 7 పారాగ్రాఫ్స్ రాయమంటున్నారు. ఈచ్ పారాగ్రాఫ్కి ఎన్ని లైన్స్ ఉండాలి సార్? 5 to 6 లైన్స్ మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ మీ ఎస్ఏ పేపర్ స్టాండ్ అవుట్ అయ్యేలాగా చేసేవి ఏంటి అంటే, ఒకటి ఇంట్రడక్షన్. సో బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ అనేటటువంటిది రాయడానికి ప్రయత్నించాలి. ఎస్ఏ పేపర్ ఏదైతే ఉందో దానికి ఎనఫ్ ప్రిపరేషన్ కూడా ఉండాలి. సో ద క్లాసిక్ థీమ్స్ ఇన్ ఎస్ఏ రైటింగ్ మీకు మామూలుగా ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఇన్ పాలిటిక్స్ కానీ, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ కానీ, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో వాటి మీద ముందుగానే మీరు రెడీమేడ్ ఇంట్రడక్షన్స్, రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేటటువంటి తయారు చేసి పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో, బంచ్ ఆఫ్ కొటేషన్స్, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొటేషన్స్ మీ చేతిలో ఉండాలి. అండ్ రెడీమేడ్ ఎనెక్డోట్స్ ఏవైతే ఉంటాయో, ఇంట్రడక్షన్స్లో రాయడానికి షార్ట్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక టెంప్లెట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా రెడీమేడ్గా ఒక రిలవెంట్ షార్ట్ స్టోరీ రాయడం ఎలాగా అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. ఇలాంటి వాటి మీద సెపరేట్ సెషన్స్ చేస్తాను, మీకు అన్ని మెలకువలు చాలా చక్కగా నేర్పిస్తాను. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అట్ ఆల్. ఓకేనా? సో మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా క్వశ్చన్ని గమనించండి.
సో క్వశ్చన్ చదువుతున్నాను చూడండి అమ్మ. వెన్ వీఆర్ నో లాంగర్ ఏబుల్ టు చేంజ్ ద సిచ్యువేషన్ వీఆర్ ఛాలెంజ్ టు చేంజ్ అవర్ సెల్స్. దిస్ ఇస్ ఎ వెరీ ప్రామినెంట్ కొటేషన్ గివెన్ బై విక్టర్ ఎమిల్ ఫ్రాంకిల్. సో విక్టర్ ఎమిల్ ఫ్రాంకిల్ అనే ఆస్ట్రియన్ సైకియాట్రిస్ట్ ఈ ఇంపార్టెంట్ కొటేషన్తో ఆయన ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటంటే ఈ కొటేషన్ మీనింగ్, వెన్ వీఆర్ నో లాంగర్ ఏబుల్ టు చేంజ్ ద సిచ్యువేషన్, ఆర్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ని ఆర్ సిచ్యువేషన్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం మార్పు తీసుకురాలేనటువంటి పక్షంలో వీఆర్ ఛాలెంజ్ టు చేంజ్ అవర్ సెల్స్, ఆ పరిస్థితులకు తగినట్టుగా మనల్ని మనం తప్పకుండా మార్చుకోవాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఈజ్ ఇన్ సింప్లీ టాకింగ్ అబౌట్ అడాప్టబిలిటీ గురించి ఈయన చెప్తున్నారనమాట. అంటే బాహ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా అయితే మారుతున్నాయో వాటికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి, వాటిని ఒకవేళ మనం మార్చలేనటువంటి పక్షంలో అని చెప్పి విక్టర్ ఎమిల్ ఫ్రాంకిల్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగింది. రిలేటివ్లీ వెరీ వెరీ ఈజీ ఎస్సే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బికాజ్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ మనకు అంత కష్టపడక్కర్లా. ఈజీగా మనకి ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి, ఈజీగా మల్టీ డైమెన్షనల్ వేలో మనం మంచి ఆన్సర్ని రాయగలం. రిలేటివ్లీ వెరీ వెరీ ఈజీ ఎస్సే క్వశ్చన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్ మీకు క్వశ్చన్ పేపర్లో అపేర్ అయితే యూ నీడ్ టు జంప్ ఆన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఫస్ట్ టక్నే ఈ క్వశ్చన్ని పిక్ చేసుకొని దానికి ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో వాట్ షుడ్ బి ద అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో? ఇంట్రడక్షన్, యూ నీడ్ టు ఇంట్రడ్యూస్ ద ఎస్సే విత్ అన్ అనెక్డోట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద టాపిక్. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎస్సే మొదలు పెట్టక ముందే వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ దట్ వాజ్ గివెన్ ఇన్ దట్ పర్టికులర్ ఎస్సే, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రాస్తారు. క్వశ్చన్ పేపర్లో ఆల్రెడీ ఇచ్చారు కదా మళ్ళీ ఎందుకు రాయడం అని చెప్పి అనుకోకూడదు. ఏదైతే స్టేట్మెంట్ క్వశ్చన్లో ఇవ్వబడిందో, ఏంటా స్టేట్మెంట్, వెన్ వీఆర్ నో లాంగర్ ఏబుల్ టు చేంజ్ ద సిచ్యువేషన్ వీఆర్ ఛాలెంజ్ టు చేంజ్ అవర్ సెల్స్, దాన్ని రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ ఒకవేళ ఆ పర్టికులర్ కొటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి పేరు మీకు తెలిస్తే అప్పుడు చక్కగా ఈ పక్కన ఇలా రాసే ప్రయత్నం చేయండి అతని పేరు. ఒకవేళ తెలియకపోతే తప్పు రాసేటటువంటి ప్రయత్నం చేయొద్దు, గెస్ వర్క్ చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు, అనవసరంగా మార్కులు పోతాయి. అండ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా రాసే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పుకున్నా మనం లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. వీ ఫాలో ఏ సెపరేట్ సిస్టమ్. వెన్ వీ ఫాలో దట్ సెపరేట్ సిస్టమ్ వీ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్, దట్ ఈస్ ఫర్ షూర్. బికాస్ ఇట్స్ ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ దట్ హెల్ప్ మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ టు క్రాక్ దేర్ ఎగ్జామ్, దట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో అందుకే ఇది ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ క్యూ స్టాండ్స్ ఫర్ కోడ్స్, సో రిలవెంట్ కొటేషన్స్ రాసే ప్రయత్నం చేయాలి. సెకండ్ క్యూ స్టాండ్స్ ఫర్ క్వశ్చన్స్, సో క్వశ్చన్స్ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ అయినా, క్వశ్చన్స్ అపోజింగ్ ద గివెన్ స్టేట్మెంట్ అయినా, సో కౌంటర్ క్వశ్చన్స్ అయినా మీరు పోజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తూ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ మీరు పోజ్ చేయొచ్చు. జస్ట్ లైక్ వెన్ వీఆర్ నో లాంగర్ ఏబుల్ టు చేంజ్ ద సిచ్యువేషన్, how can changing ourselves can help us survive and can help us move from one phase to the other. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ పోజ్ చేయొచ్చు. లేకపోతే కౌంటర్ క్వశ్చన్స్ కానీ, జస్ట్ లైక్ వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద సిచ్యువేషన్ యాజ్ ఎ హోల్, హౌ కెన్ వీ చేంజ్ అవర్ సెల్స్? బికాజ్ సిచ్యువేషనే మనం చేంజ్ చేయలేని పక్షంలో, అంత నిర్వీర్యమైన పక్షంలో మనల్ని ఎలా మార్పు చెందేటట్టు చేయగలం, మనల్ని మనం ఎలా మార్చుకోగలం, అది ఏ విధంగా లాజికల్గా కరెక్ట్ అనేటువంటి విషయం కౌంటర్ క్వశ్చన్స్ కూడా పోజ్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ స్టేట్మెంట్కి సపోర్టివ్గా క్వశ్చన్స్ పోజ్ చేసే ప్రయత్నం చేయండి. దట్ విల్ గివ్ యూ ఏ గుడ్ ఇంప్రెషన్, ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ పార్ట్. అఫ్ కోర్స్ మీరు బాడీ పార్ట్లో మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయొచ్చు, కౌంటర్ క్వశ్చన్స్ కౌంటర్ స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు. బట్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో జస్ట్ గో విత్ ద ఆథర్స్ ఒపీనియన్, గో విత్ ద స్టేట్మెంట్ గివెన్ ఇన్ అవర్ క్వశ్చన్. అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అనెక్డోట్, ఏ షార్ట్ స్టోరీ. సో ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన ఒక షార్ట్ స్టోరీ ఏదైతే ఉందో దాంతో కూడా మీరు ముందుకు రావచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది ఎలా ఫ్రేమ్ చేయాలనేది నేను ఒక సెపరేట్ సెషన్ తీసుకుంటాను. డోంట్ వరీ అట్ ఆల్, మీకు అన్ని స్లోగా నేను మెలకువలు నేర్పిస్తాను, అసలు వరీ అవ్వద్దు. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఎలా బెటర్గా ఫ్రేమ్ చేయొచ్చు, ఇంట్రడ్యూస్ ద ఎస్సే విత్ అన్ అనెక్డోట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ అశోక ద గ్రేట్ గురించి మీరు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ద కళింగ యుద్ధం అశోకుడు చేసినటువంటి సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. ఎంతో మంది స్త్రీలు తమ భర్తలని, తమ అన్నదమ్ముల్ని, లేకపోతే వాళ్ళ తండ్రుల్ని కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. రక్తం ఏరులై పారడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి యుద్ధం గెలిచాడు కరెక్టే, బట్ ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇన్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసినప్పుడు అశోకుడు చలించినప్పుడు ఆ పర్టికులర్ సీన్ చూసి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకురాగలడా అశోకుడు? తిరిగి రాలేడు. సో లేకపోతే వాళ్ళని ఓదార్చగలడా, లేకపోతే వాళ్ళు కోల్పోయినవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళకి తిరిగి ఇవ్వలేడు, అందులో డౌటే లేదు కదా. సో అలా ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ చేంజ్ చేయలేనటువంటి పక్షంలో అశోకుడు ఏం చేశాడు,
తనల్ని తాను మార్చుకున్నాడు. చండాశోకుడు కాస్త ఏమయ్యాడు? ప్రియదర్శిగా మారాడు. దేవానాం ప్రియగా మారడం అనేటటువంటిది జరిగింది. అశోకుడు ద పాలసీ ఆఫ్ ధమ్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అలవర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే అవుటర్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేయలేనటువంటి పక్షంలో, వాటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి పక్షంలో అశోకుడు ఏం చేశాడు? తనని తాను మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా అర్థమైందా? సో ఈ విధమైనటువంటి ఒక మంచి స్టోరీతో మీరు చక్కగా స్టార్ట్ చేయొచ్చు. And after that you can clearly write about different dimensions covered in the essay. What you are going to write in the essay, సో అది మీరు రాసే ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇన్ దిస్ ఎస్సే ఐ ఎమ్ గోయింగ్ టు రైట్ అబౌట్, ఇన్ దిస్ ఎస్సే ఐ ఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఇన్ దిస్ ఎస్సే ఐ ఎమ్ గోయింగ్ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్, ఇలా రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా రాయకూడదు. ఓకేనా? అది ఎలా ఉంటుందంటే ఒక ఎమోషనల్ సీన్కి కింద సబ్ టైటిల్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, దట్ యాక్టర్ ఈజ్ క్రయింగ్ అని సబ్ టైటిల్స్ ఇస్తే ఎంత ఎటకారంగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో అందుకే ఎప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాస్ చేసే ప్రయత్నం చేయొద్దు అనమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ బాడీ చూడండి. రైట్ డిఫరెంట్ డైమెన్షన్స్ దట్ హ్యావ్ షోన్ వేరియస్ సిచ్యువేషన్ కుడ్ నాట్ బి చేంజ్ అండ్ దేర్ వాజ్ అ చేంజ్ ఇన్ అప్రోచ్. సో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ రైట్ అబౌట్ మహాత్మా గాంధీ. సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ బ్రిటిష్ కొలోనియల్ షకిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ కానీ, వాళ్ళు చూపిస్తున్నటువంటి అపార్థైడ్, వర్ణ వివక్ష, జాతి వివక్ష కానీ, ఈ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని చూసి వాటిని చేంజ్ చేయలేక గాంధీ తానే ఒక సత్యాగ్రాహిగా మారడం అనేటువంటిది జరిగింది. అంటే అవుటర్ సిచ్యువేషన్స్ని చేంజ్ చేయలేక గాంధీయే తనకు తాను మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ యూ కెన్ ఆల్సో గివ్ అన్ ఎగ్జాంపుల్ అబౌట్ అవర్ ఫారెన్ పాలసీ, షిఫ్ట్ ఇన్ అవర్ ఫారెన్ పాలసీ. ఎప్పుడైతే మనకి పాకిస్తాన్ అండ్ చైనా దగ్గర అవ్వడం అనేటువంటిది జరిగిందో, మనం పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ వాళ్ళతో బతిమలాడడం కానీ వాళ్ళకేం చేయకుండా క్లియర్లీ మనం ఏం చేసాం, మన యొక్క స్టాన్స్ని మనం మార్చుకున్నాం. మనం ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ వైపు ఉండేవాళ్ళం, మెల్లగా మనం ఎవరి వైపు వెళ్ళాం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో దాంతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకు? టు కౌంటర్ బ్యాలెన్స్ పాకిస్తాన్ అండ్ చైనా. ఓకేనా? సో ఇది మీరు రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 1990s వరల్డ్ గ్లోబలైజ్ అయినటువంటి సమయంలో, వరల్డ్ గ్లోబలైజ్ అవుతుంది. ఆ సమయంలో మనం గ్లోబలైజ్ అవుతున్నటువంటి వరల్డ్ని చేంజ్ చేయలేం కాబట్టి మనం దానికి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకున్నాం. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేలైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకురావడం అనేటువంటిది జరిగింది మన ఇండియాలో. మనల్ని మనం చేంజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్స్టెన్సెస్ దట్ యూ కెన్ మెన్షన్ ఇన్ యువర్ బాడీ పార్ట్. And how you need to write your conclusion? Conclude based on above points on a positive note. Always conclusion పాజిటివ్గా ఉండాలి, ఓపెన్ ఎండెడ్గా ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆప్టిమిస్టిక్ కన్క్లూజన్ అనేటటువంటిది మీరు రాయగలగాలి. దట్ ఈస్ సాక్రోసాంక్ట్ అండ్ దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? అండ్ అగైన్ నేను ఎస్ఏ పేపర్కి ఎప్పుడు నేను మోడల్ ఆన్సర్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే యూ కెన్ ఆల్వేస్ రీడ్ 1200 words 1300 words మనం చెప్పుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది మామూలుగా. సో యువర్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏం చేస్తారంటే మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో మోడల్ ఆన్సర్ మీరు ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయండి. ఎలాగో మన టెలిగ్రామ్ ఛానల్లో మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ మనం ఎప్పుడూ అప్లోడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాము అంటే ఎస్ఏ పేపర్తో పాటు ఆ ఎస్ఏ టాపిక్ సంబంధించినటువంటి రెలవెంట్ కొటేషన్స్ కూడా మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా? ఈ పేపర్ ఏదైతే ఉందో, ఈ మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాని క్లాస్లో ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించినటువంటి కొటేషన్స్ కూడా మేము యాడ్ చేసాం. ఒకసారి వీలైతే గో త్రూ దెమ్. ఓకే? రైట్ నాన్న. అందరికీ ఈ సెషన్ కూడా పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా రికమెండేషన్స్ ఉన్నా, యూ కెన్ ఆల్వేస్ కమ్ అప్ విత్ దెమ్ in the comment section below. So I will watch all those comments, I will read all those comments and I will come up with a proper solution. Okay na? Right now this is all about it. Malli next class kaluddam. Thank you so much for all the support and all the love so far. Bye ma.